an apartment is being constructed there. అంటే అక్కడ ఒక అపార్ట్మెంట్ ని కడుతున్నారు అని. అదేంటి, సంబడి ఈజ్ కన్స్ట్రక్టింగ్ అన్ అపార్ట్మెంట్ అని ఎందుకు అనకూడదు అంటే, అక్కడ సంబడి అనే అన్నోన్ పర్సన్ మనకు అక్కర్లేదు. మనకు కనపడుతున్నది అక్కడ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ అనేది కనపడుతుంది కాబట్టి ఆ అపార్ట్మెంట్ నే సబ్జెక్ట్ చేసి మాట్లాడాలి. సో ఆ వెనక ఉన్నవన్నీ మనకు అక్కర్లేదు కాబట్టి దాన్ని యాక్టివ్ వాయిస్ లో చెప్పడానికి కరెక్ట్ గా ఉండదు అనమాట. ఓకే, తప్పు కాదు కానీ అది అక్కడ యూజ్ చేయడం అంత రైట్ కాదన్నమాట. ఓకే, సో అన్ అపార్ట్మెంట్ ఈజ్ బీయింగ్ కన్స్ట్రక్టెడ్ దేర్ అంటాడు. ఓహో రైట్ అని చెప్పేసి వాళ్ళు ముందుకి కదులుతారు. కదులుతున్నప్పుడు ఒక 2 వేస్ ఉంటాయి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి. ఒక వే ఏమో షార్ట్ కట్ వే ఉంటుంది, ఒకటి కొంచెం దూరం ఉంటుంది. అయితే షల్ వి గో దిస్ వే, బికాస్ లాస్ట్ టైం వెన్ ఐ కేమ్ టు యువర్ విలేజ్ వీ వెంట్ దిస్ వే ఓన్లీ. I think it is shortcut to your house, shortcut way to your house. And yeah, of course, but this road is being repaired. And అదేంటి, దిస్ రోడ్ ఈస్ బీయింగ్ రిపేర్డ్ ఎందుకు? దే ఆర్ రిపేరింగ్ ద రోడ్ అని యాక్టివ్ లో చెప్పకుండా దిస్ రోడ్ ఈస్ బీయింగ్ రిపేర్డ్ అని ఎందుకు చెప్పాలి అంటే, ఆ రోడ్ ఇంపార్టెంట్ మనకి. ఆ వేసే వాళ్ళు, వేయించే వాళ్ళు, ఆ వర్కర్స్ చేసేవాళ్ళు మనకు అనవసరం. వాట్ ద వర్క్ ఈస్ గోయింగ్ ఆన్, దట్ ఈస్ ఇంపార్టెంట్. అందుకని ద రోడ్ ఈస్ బీయింగ్ రిపేర్డ్, సో వీ కాంట్ గో దిస్ వే, లెట్స్ గో దిస్ వే అని చెప్పేసి ఆ వేలో మళ్ళీ వాళ్ళు వెళ్తారు. ఆ వెళ్తూ వెళ్తూ వాళ్ళ ఇంటి ముందు దాకా వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటి గేట్ తీసుకొని లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడు సో కిర్రమని పెద్ద సౌండ్ వస్తుంది. కానీ లాస్ట్ టైం వచ్చినప్పుడు అలా ఉండదు. వాట్ హ్యాపెండ్ టు దిస్ గేట్? Actually, when I came last time, it was working so nice. What happened? And yeah, actually, the gate has been destroyed by some mischievous children playing on the street. And the gate has been destroyed by some mischievous children playing on the street. And అంటే ఈ వీధిలో ఆడుకుంటున్న కొంతమంది తుంటరి పిల్లల చేత ఈ గేట్ అనేది డిస్ట్రాయ్ చేయబడింది, వాళ్ళు దీన్ని పోగొట్టేశారు అని చెప్పేసి అంటాడు అనమాట. ఎందుకు? వీధిలో ఆడుకుంటున్న కొంతమంది తుంటరి పిల్లలు దీన్ని పాడు చేశారని వాళ్ళని, తుంటరి పిల్లల్ని సబ్జెక్ట్ చేయొచ్చు కదా. అంటే ఆ తుంటరి పిల్లలకి మనకి సబ్జెక్ట్ మ్యాటర్ కాదు, ఆ గేటు దాని పరిస్థితి, అది మన ఫోకస్ దాని మీద ఉంది కాబట్టి అదే సబ్జెక్ట్ అవ్వాలి. అందుకే గేట్ అని మొదలు పెట్టాలి. కానీ పాడు చేసింది గేట్ కాదు, వేరే వాళ్ళు. పాడైంది గేట్. సో అప్పుడు ప్యాసివ్ వాయిస్ అవసరం. అంటే ద గేట్ వాజ్ డిస్ట్రాయిడ్ లేదా హ్యాస్ బీన్ డిస్ట్రాయిడ్. మీరు పాస్ట్ టెన్స్ లో ప్యాసివ్ వాయిస్ తో చెప్తారా, ప్రెసెంట్ పర్ఫెక్ట్ తో ప్యాసివ్ వాయిస్ చెప్తారా అనేది ఇంకా మన చాయిస్ అది తర్వాత. సో ద గేట్ హ్యాస్ బీన్ డిస్ట్రాయిడ్ బై సమ్ మిస్చీవియస్ చిల్డ్రన్ ప్లేయింగ్ ఆన్ ద స్ట్రీట్ అంటాడు. ఆ ప్యాసివ్ వాయిస్ ఎందుకు రావాలనేది మీరు అర్థం చేసుకోవాలి. ఓకే రైట్, గేట్ తీసుకొని ఇంకా కిర్రమనే గేట్ తీసుకొని లోపలికి వెళ్తారు. వెళ్ళగానే ఇల్లు బాగా పెయింట్లతో తళతళలాడిపోతూ ఉంటుంది అనమాట. అప్పుడు ఆ ఇల్లు చూసి ఈ కొత్త వచ్చిన కుర్రాడు ఇలా అంటాడు అనమాట, ఓ బ్యూటిఫుల్, రియల్లీ నైస్. వెన్ ఐ కేమ్ టు యువర్ హౌస్ లాస్ట్ టైమ్ ఇట్ వాజ్ నాట్ లుకింగ్ సో బ్యూటిఫుల్ లైక్ దిస్. వాట్ హ్యాపెండ్? వాట్ హ్యాస్ బీన్ చేంజ్డ్ అంటాడు. ఏం మారింది, ఎంత అందంగా ఉంది ఇల్లు అన్నట్టు అంటాడు అనమాట. అంటే అప్పుడు యాక్చువల్లీ ద హౌస్ హ్యాస్ బీన్ పెయింటెడ్ రీసెంట్లీ అంటాడు. ద హౌస్ హ్యాస్ బీన్ పెయింటెడ్ రీసెంట్లీ అంటాడు. అంటే ఇంటికి రీసెంట్ గా పెయింట్ వేయబడింది అన్నట్టుగా అనమాట. ఎందుకు? ఎవరో పెయింట్ వేసే సుబ్బారావు పెయింట్ వేసాడు అని సుబ్బారావుని ఇక్కడ తీసుకొస్తాం అవసరమా? అంటే
కళ్ళ ముందు కనపడుతున్నదే హౌసు, దానికేసిన పెయింట్లు, మన మ్యాటర్, సబ్జెక్ట్ మ్యాటర్ అది. అంతే తప్ప పెయింట్‌లేసిన వాడు, పెయింట్లు పంపించిన వాడు, వేయించిన వాడు, వాళ్ళందరూ మనకెందుకు? అందుకే ఇక్కడ అది అవసరం లేదనమాట. అందుకే యాహ్! ఇట్ హాస్ బీన్ పెయింటెడ్. ద హౌస్ హాస్ బీన్ పెయింటెడ్. దట్స్ వై ఇట్స్ లుకింగ్ లైక్ ఎ న్యూ హౌస్ అంటాడు. కొత్త హౌస్ లాగా అందుకే కనపడుతుంది. ఇట్ హాస్ బీన్ పెయింటెడ్ అంటాడనమాట. ఓకే. సో, ఇక్కడ పాసివ్ వాయిస్ ఎందుకొచ్చింది అంటే, మన సబ్జెక్ట్ మ్యాటర్ ఇల్లు కాబట్టి. రైట్. ఇంకొంచెం ముందుకెళ్తే, ఆ ఇంటి సింహద్వారం, దానికొక పెద్ద తాళం. హ్మ్. ఓహ్ మై గాడ్! డోర్ హాస్ బీన్ లాక్డ్ అంటాడు. ఓకే. డోర్ ఈజ్ లాక్డ్ అని కూడా అనొచ్చు. సింపుల్ ప్రెజెంట్ పాసివ్ కూడా వాడొచ్చు. ప్రెజెంట్ పర్ఫెక్ట్ పాసివ్ కూడా వాడొచ్చు. డోర్ హాస్ బీన్ లాక్డ్. మై మామ్ హ్యాస్ లాక్డ్ ద డోర్ అని అనొచ్చు కదా. మనం ఇదివరకు ఇంతకాలం నేర్చుకునే యాక్టివ్ వాయిస్ లో మై మామ్ హ్యాస్ లాక్డ్ ద డోర్ అనొచ్చు కదా. ఎందుకని ద డోర్ హ్యాస్ బీన్ లాక్డ్ అనాల్సి వచ్చింది ప్యాసివ్ వాయిస్ లో అంటే కనుక, ఇక్కడ అమ్మ విషయం మనం ఇంపార్టెంట్ కాదు. అమ్మ ఏం చేసింది అనేది ఇంపార్టెంట్ కాదు. మన కళ్ళ ముందున్న ఆ డోరు, దాని లాకు, దాని గొడవ, ఇది మనకి ఇంపార్టెంట్. కాబట్టి ద డోర్ అని మొదలెట్టాలి. మామ్ అక్కర్లేదు. అమ్మతో పని లేదు. ఓకే. సో ద డోర్ హ్యాస్ బీన్ లాక్డ్ అని చెప్పాలి. కాకపోతే డోర్ అన్నప్పుడు లాక్ చేసింది డోర్ కాదు, చెయ్యబడింది డోర్. చెయ్యబడినా సరే అదే మన 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 కళ్ళ ముందు ఉన్న మ్యాటర్ కాబట్టి దాన్నే సబ్జెక్ట్ చేయాలి. అప్పుడు వాయిస్ మారాలి. యాక్టివ్ వాయిస్ కాస్త ప్యాసివ్ వాయిస్ లోకి మారాలి. వాయిస్ మారాలి. ఓకే. సో ద డోర్ హ్యాస్ బీన్ లాక్డ్ అని, ఓకే, నో ప్రాబ్లం. యాక్చువల్లీ ద కీ ఈజ్ యూజువల్లీ గివెన్ టు మై ఆంట్ హూ లివ్స్ బిసైడ్ మై హౌస్ అంటాడు. చూడండి, కీ ఈజ్ యూజువల్లీ గివెన్ టు మై ఆంట్. జనరల్ గా కీ మా ఆంటీకి ఇవ్వబడుతుంటుంది అని. జనరల్ గా కీ మా ఆంటీకి ఇవ్వబడుతుంటుంది ప్రతిసారి, ఇలా జరిగిన ప్రతిసారి. కీ ఈజ్ గివెన్ టు మై ఆంట్. ఇదేంటి ఈజ్ గివెన్ అంటే, మళ్ళీ ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కి ప్యాసివ్ వాయిస్. అంటే యూజువల్లీ మై మామ్ గివ్స్ ద కీ టు మై ఆంట్ హూ లివ్స్ బిసైడ్ మై హౌస్. మా ఇంటికి పక్కనే ఉంటున్న మా ఆంటీకి ఇస్తుంటుంది మా అమ్మ. ఇప్పుడు అమ్మ గురించి కాదు కదా మన టాపిక్, అందుకని కీ గురించి కాబట్టి కీని సబ్జెక్ట్ చేసి వాయిస్ మార్చాలన్నమాట. అంటే ద కీ ఈజ్ యూజువల్లీ గివెన్ టు మై ఆంట్ హూ లివ్స్ బిసైడ్ మై హౌస్. మా ఇంటికి పక్కనే నివసించే మా ఆంటీకి ఇవ్వబడుతుంది కీ. డోంట్ వరీ. ఓకే. ఐ విల్ గో అండ్ బ్రింగ్ ద కీ అంటాడు. ఆ అప్పుడు తీసుకొస్తాడు, కీ తీసుకొస్తాడు. తీసుకొచ్చి వాళ్ళు ఓపెన్ చేసి డోర్లు తీసుకొని లోపలికి వెళ్తారు. సో అప్పటికే వాళ్ళ మదర్ తనకు ఫోన్ చేసి చెప్పుద్ది, సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ఫర్ మీ, ఐ థింక్ ఐ విల్ కమ్ ఎ లిటిల్ లేట్, సో ప్లీజ్ డోంట్ వెయిట్ ఫర్ మీ, యూ జస్ట్ హ్యావ్ యువర్ లంచ్, ఐ ఆల్రెడీ ప్రిపేర్డ్ ఎవ్రీథింగ్ అని చెప్పేసి చెప్పుద్ది. సో తినంటాడు, ఓకే, ఇట్స్ ఆల్రెడీ లంచ్ టైమ్ అండ్ మై మామ్ విల్ కమ్ a little late, so let's have our lunch అంటాడు. తను కూడా ఓకే ష్యూర్ అని కూర్చొని లంచ్ తింటున్నప్పుడు అందులో ఉన్న ఒక చికెన్ కర్రీ ఒకటి బాగా నచ్చుద్ది ఆ వచ్చిన గెస్ట్ కి. నచ్చి ఏమంటాడంటే, దిస్ చికెన్ కర్రీ ఈజ్ రియల్లీ డెలిషియస్, వెరీ డెలిషియస్, ఐ హ్యావ్ నెవర్ హ్యాడ్ సచ్ ఎ చికెన్ కర్రీ ఇన్ మై లైఫ్ అని ఏదో పొగుడుతాడు అనమాట. అప్పుడు తను ఫ్రెండ్ అంటాడు,
యా యాక్చువల్లీ దిస్ చికెన్ కర్రీ హ్యాస్ బీన్ ప్రిపేర్డ్ బై మై మామ్ అంటాడు. ఏ మై మామ్ ప్రిపేర్డ్ దిస్ చికెన్ కర్రీ అనో, మై మామ్ హ్యాస్ ప్రిపేర్డ్ దిస్ చికెన్ కర్రీ అని అనొచ్చు కదా. దిస్ చికెన్ కర్రీ హ్యాస్ బీన్ ప్రిపేర్డ్ బై మై మామ్ అనే ఎందుకు అనాలి అంటే కనుక ఇక్కడ అమ్మ ప్రస్తావన కాదు మంది, చికెన్ ప్రస్తావన, చికెన్ కర్రీ ప్రస్తావన. సో ఆ చికెన్ కర్రీయే సబ్జెక్ట్ అవ్వాలి. ఓకే, అప్పుడు అంటే కావాలితే ఆ తర్వాత అమ్మ అని చెప్పొచ్చు. అంటే ఎలా అంటే చూడండి, యా దిస్ చికెన్ కర్రీ హ్యాస్ బీన్ ప్రిపేర్డ్ బై మై మామ్, షీ ప్రిపేర్స్ వెరీ నైస్. అంటే ఒకటి ప్యాసివ్ లో చెప్పి చికెన్ కర్రీని తీసుకున్న దాన్నేమో ప్యాసివ్ వాయిస్ లో మాట్లాడి ప్రిపేర్ చేసిన అమ్మ గురించి చెప్పేటప్పుడు యాక్టివ్ వాయిస్ లో మాట్లాడతాం అనమాట. దిస్ చికెన్ కర్రీ హ్యాస్ బీన్ ప్రిపేర్డ్ బై మై మామ్, షీ ప్రిపేర్స్ వెరీ నైస్ అంటారు. సో ఇప్పటిదాకా మనం చూసిన దీంట్లో ప్యాసివ్ వాయిస్ అవసరం మీకు కనిపిస్తుందా, కనిపించట్లేదా? వాయిస్ మార్చి మాట్లాడాల్సిన అవసరం కనిపిస్తుందా, కనిపించట్లేదా? అయితే అఫ్ కోర్స్ మనం ఇంకా ఫస్ట్ సెంటెన్స్ కూడా డిస్కస్ చేయలేదు కాబట్టి ప్యాసివ్ వాయిస్ లో నేను చెప్పిన సెంటెన్సెస్ మీకు అర్థం కాకపోవచ్చు, కానీ ప్యాసివ్ వాయిస్ మాట్లాడాల్సిన సందర్భం అర్థం కావాలి ఫస్ట్. అప్పుడు 12 టెన్స్లకి ప్యాసివ్ ఏంటో చూడొచ్చు, ఆ ఆక్సిలరీస్ అన్నిటికీ ప్యాసివ్ ఏంటో చూడొచ్చు, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కి ప్యాసివ్ ఏంటో చూడొచ్చు, ఇంట్రాగేటివ్ కి ప్యాసివ్ ఏంటో చూడొచ్చు. మనం ఎలా అయితే యాక్టివ్ వాయిస్ నేర్చుకున్నామో అన్ని రకాల యాక్టివ్ సెంటెన్సెస్ కి కూడా ప్యాసివ్ సెంటెన్సెస్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ వీ షుడ్ అండర్స్టాండ్ వేర్ వీ హ్యావ్ టు యూజ్ ప్యాసివ్ వాయిస్. ఓకే, సో ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను అందరికీ. ఇప్పుడు మనం సెంటెన్స్లు ఎలా రాయాలనేది చూద్దాం. ఒక ఒక సెంటెన్స్ ని ఎట్లా మనం మార్చాలి, ఒక యాక్టివ్ సెంటెన్స్ తీసుకొని ప్యాసివ్గా ఎలా మార్చాలి. అందులో ఫస్ట్ మోడల్గా నేను చెప్పబోయేది ఏంటంటే సింపుల్ ప్రజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్, ఈ 3 టెన్సెస్ని ప్యాసివ్ వాయిస్లోకి ఎలా మార్చాలి, ఎలా మాట్లాడాలో కూడా మనం ప్రాక్టీస్ చేద్దాం. ఫస్ట్ థియరీ చెప్పేసి తర్వాత ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, రైట్.